రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు ఇష్టపడుచున్నటువంటిది, దేవుడు నిర్మించినటువంటిది, దేవునిచ్చే ఆశీర్వదించబడినటువంటిది కుటుంబం, ద ఫ్యామిలీ. ఈరోజు మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో కుటుంబంలో ఆశీర్వాదము లేకపోవడం, మన విశ్వాసమును కాపాడుకొనకపోవడం అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారో అప్పుడే మీరు మీ యొక్క విశ్వాసమును కాపాడుకొనుచున్నారు అనేటువంటిది మీరు గ్రహించగలుగుతారు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్పుచున్నటువంటి లేఖన భాగమును ఆధారము చేసుకుని ఈరోజు మన యొక్క కుటుంబ వ్యవస్థ ఎలాంటి స్థితిని కలిగి ఉంటూ ఉన్నది దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని మరి సమూయేలు తన యొక్క గ్రంథములో తెలియపరుస్తున్న రీతిగా ఈరోజు మనము కూడా మన కుటుంబములో ఆశీర్వాదమును కలిగి ఉండాలి. లేకపోతే నీ విశ్వాసమును మీరు నిర్లక్ష్యము చేస్తున్నారు అని గుర్తు చేసుకోండి. కుటుంబములో దేవుని ఆశీర్వాదము లేకపోవడం, విశ్వాసమును నిర్లక్ష్యపరచుటకు ఒక చిన్న ఉదాహరణని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనాన్ని నేను మీ నిమిత్తమై చదివి వినిపిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. గమనించండి, యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని తెలియపరుస్తున్నటువంటి లేఖనమును బట్టి నమ్మకము అనగా విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో చూచినట్లయితే మరి అక్కడ కూడా చక్కని మాట కుటుంబ వ్యవస్థను గురించి తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు దేవుని ఇల్లంతటిలో ఈరోజు మన కుటుంబం దేవుని ఇల్లు. మన కుటుంబం ఆయన కుటుంబం. అందుకే మనము ఆయన లేకుండా లేము అనేటువంటిది మనము గ్రహించాలి. దేవుని యొక్క ఇల్లు అంతటిలో మనం ఎలా ఉండాలి అంటే నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అనగా నీ కుటుంబములో ఆశీర్వాదము కనబడుతుంది.
నీ కుటుంబములో దీవెన కనబడుతుంది. నీ కుటుంబములో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడి అనేక మందికి దీవెనకరముగా కనబడతారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థను మనము గమనించినట్లయితే శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, ఐశ్వర్యము లేదు. దయతో గమనించండి, ఇవన్నీ కూడా అవిశ్వాసుల గృహములలో కనబడే, విశ్వాసుల ఇల్లుల్లో కనబడవలసినటువంటిది రక్షణ సునాదము వినబడాలి. విశ్వాసుల గృహములో నుంచి ఆనంద కేకలు వినబడాలి. విశ్వాసుల గృహములో నుంచి సమృద్ధి రావాలి. విశ్వాసుల గృహములో నుంచి ఆశీర్వాదము నొంది బయటకు రావాలి. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థను ప్రశ్నించుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులను మీరు కలిగి ఉంటున్నారో ఆలోచన చేయండి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన విశ్వాసమును మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకొనుట యందు శ్రద్ధ నిలపాలి. అపోస్తులైన పౌలు గారు తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5-8 వచనాలు చూచినట్లయితే అక్కడ నా విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. ఈరోజు మన విశ్వాసమును కాపాడుకొనుట యందు మన కుటుంబ వ్యవస్థను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యము చేస్తున్నాం. మీరు ఆశీర్వాదము నొందుటకు పిలువబడ్డారు అని దేవుని వాక్యం చెప్పుచున్నట్టే అట్టి ఆశీర్వాదమునకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ, వ్యతిరేకముగా నడుచుకుంటూ, దేవునికి దుఃఖము కలిగిస్తూ ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబం తమ విశ్వాసమును నిర్లక్ష్యము చేస్తున్నారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో, ఈ విశ్వాస పోరాటములో, ఈ విశ్వాస యాత్రలో మన విశ్వాసమును కాపాడుకొనుట ఎంతో ప్రాముఖ్యం. కనుక కుటుంబములో ఆశీర్వాదము లేకపోవడం నీ విశ్వాసమును కాపాడుకొనట లేదు అని ఒక ఆలోచనను మీరు గ్రహించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబం ఎప్పుడైతే ఆశీర్వాదకరముగా ఉంటుందో అప్పుడు మీ విశ్వాసమును మీరు కాపాడుకొనుచున్నారు అని ధైర్యంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోనండి. కనుక కుటుంబములో ఆశీర్వాదము లేకపోవడం మీ విశ్వాసమును కాపాడుకొనుట యందు మీరు నిర్లక్ష్యము వహిస్తున్నారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో చూచినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలగదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగు విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. గమనించండి, మన యొక్క తలంపులను శోధిస్తూ ఉంది. మరి 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక
విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయనదాయనో. వాక్యము వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కానీ ఈరోజు కుటుంబముగా వాక్యమును వినలేకపోతున్నారు, వాక్యమును గ్రహించలేకపోతున్నారు, వాక్యమునందు వారు నిలవలేకపోతున్నారు, వాక్యం పట్ల ఆసక్తి లేకపోతుంది. వాక్యము అంటే వారు దూరముగా ఉంటూ ఉన్నారు. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. అట్టి వాక్యమును ఏ కుటుంబం అయితే స్వీకరిస్తుందో, అట్టి వాక్యమును ఏ కుటుంబం అయితే ఆలకించిద్దో, అట్టి కుటుంబము విశ్వాసము కలిగిన కుటుంబముగా భూమి మీద స్థిరపరచబడతది, బలపరచబడతదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కుటుంబములో ఈరోజు చాలా విచారం ఏమిటంటే, ఒకరికి ఒకరు మాట్లాడుకోరు. ఈమె ఒక చర్చికి పోతే ఈయన ఒక చర్చికి, పిల్లలు మరొక చోటకి, నలుగురుంటే 4 మందిరాలు. ఎంత దురదృష్టం! అందుకే ఈరోజు దేవుని కుటుంబము అని చెప్పుకోవడానికి అవకాశము లేకుండా పోతూ ఉంది. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము గలవారై మనము కుటుంబముగా కలిసి ఉంటేనే మన విశ్వాసమును మనము కాపాడుకొనగలుగుతామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన జీవము కలిగిన స్వామి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమున ఈ మాటలు వినుచున్న మా ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. దేవా, వారి యొక్క పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి. వారి ఆలోచనలన్నిటినీ బలపరిచి సఫలపరిచి వారి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, ఈ దినమంతటిని వారికి దీవెనకరముగా మార్చమని. దేవా, నీ ప్రియ బిడ్డలు ఏ పనుల మీదైతే ఈ దినమున దేవా ఇదిగో బయలుదేరుచున్నారు, ఈ దినమున ఏ పనులైతే వారు చెయ్యాలని తలంచి ఉన్నారో వాటన్నిటిని మీరు ఆశీర్వదించమని దేవా, వారి యొక్క తలంపులకు శక్తిని దయచి, వారి ఆలోచనలకు చక్కని పదును దయచి దేవా, వారు చేయు పనులన్నిటినీ మీరు సఫలపరిచి వారి ద్వారా మీ నామమునకు మహిమ ఘనత తెచ్చుకొనమని వారి కుటుంబాలను దీవిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.